దేశానికి వెలుగులు అందిస్తున్న ఎన్టీపీసీ తమ బతుకుల్లో చీకట్లు నింపుతోందని వాపోతున్నారు ప్రభావిత ప్రాంతాల ప్రజలు. ఎన్టీపీసీ నుంచి వచ్చే భారీ శబ్దాలతో పొల్యూషన్తో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త విద్యుత్ ప్లాంట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరిగింది. వారి కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ నుంచి వెలువడే కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల తెలంగాణ సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్స్ పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. 2017లో ప్రధాని మోదీ మొదటి దశలో 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగి 2 యూనిట్లకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గతేడాది ఈ 2 యూనిట్లను ప్రారంభించి 1600 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ యూనిట్ల నుంచి వచ్చే కాలుష్యం, బొగ్గు డస్ట్, భారీ శబ్దంతో మాతాంగి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీపీసీ వాళ్ళు కొత్త ప్లాంట్లు వేయాలి, తప్పు లేదు. కాకపోతే మా సమస్యలను కూడా వారు చూడాలనే మా ఇబ్బంది ఏందనేది ఇక్కడ తెలుసుకొని వీళ్ళ సమస్యలు పరిష్కరించినాక వీళ్ళు పక్కకున్నారు కాబట్టి వీళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీళ్ళని ఎట్లన్నా తరలించాలని మా ఎన్టీపీసీ నుంచి మేము ఎప్పటికీ పదే అడిగేది కూడా ఇది ఒక్కటే. మా చిన్న కాలనీ, మా అంటే 100 ఇండ్లు ఉంటాయి. ఇంత చిన్న విషయం వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుండ్రో కూడా అర్థమవుతలేదు. ఎన్టీపీసీ కాలుష్యం సమస్య పరిష్కరించక ముందే మాతాంగి కాలనీ వాసులకు మరో సమస్య వచ్చి పడింది. కొత్తగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు అధికారులు. నిర్బంధాల మధ్య అభిప్రాయ సేకరణ జరిగిందని, తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు కాలనీ వాసులు. ఎన్టీపీసీ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డామని, కానీ రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైతుందంటే మాకు ఈ పొల్యూషన్ వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది. క్యాన్సర్లు వస్తున్నాయి, దద్దులు లేస్తున్నాయి, వాటర్ మొత్తం పొల్యూషన్ అవుతుంది. ఇందుకు గాని మమ్మల్ని ఇక్కడ నుంచి మాకు R&R ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని మా విజ్ఞప్తి. ఎన్టీపీసీ ఏర్పాట్లో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ న్యాయం చేయలేదంటున్నారు భూ నిర్వాసితులు. 10,000 ఎకరాల భూములు తీసుకుని ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. కొత్తగా నిర్మించనున్న ప్లాంట్లోనైనా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, సురక్షిత ప్రాంతానికి కాలనీని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏమున్నదంటే బాగా డస్ట్ వస్తుందండి, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ తోటి కదలలేకపోతున్నాము. ఇంట్లోనైతే ఇల్లు కూడా కదిలినట్టు అనిపిస్తుంది. మా ఇల్లు లాస్ట్కు ఉంది కాబట్టి గోడనే అడ్డం ఉందండి మాకు. అసలు ఆ గోడే అడ్డం మాకు. ఆ గోడ లేకుంటే ఆ కంపెనీ ఇంట్లో ఉన్నది అనుకుంటున్నాం మేమైతే. ఇంకో 2-3 ప్లాంట్లు పెడితే ఇంకా మేము బతికేది ఎట్లా? వేడి వస్తుంది. మళ్ళా దాంతో దుబ్బ వేడి బొమ్మ అంటే ఆ వేడికి తట్టుకోలేకపోతున్నాం. ఏసీ పని చేస్తలేదు, ఏది పని చేస్తలేదు. మాకు పుట్టడు బాధలు ఉన్నాయి. తెల్లని నిద్ర పట్టక తెల్లని రాకి తలగావతలు తిరుగుడు అయితే తెల్లారితే ఊడి చేతి పోసుకుంటే అడుగు పాదాలు చూస్తే తెల్లారితే అంచు దుబ్బనే, దేని చూసినా దుబ్బనే. మాతాంగి కాలనీ వాసులు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. పవర్ ప్లాంట్ వ్యర్థాలు, కాలుష్యంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని రిక్వెస్ట్ చేశారు. మీరు పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మీరు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తగిన చర్యలు తీసుకోకపోతే ఈ పవర్ ప్లాంట్ వచ్చిన ప్రజలు ఉద్యోగాలు రావు. ప్రజలకు ఈ అనారోగ్యం ఉన్న ఈ వ్యాధులు ఏదైతే వస్తున్నాయో పొల్యూషన్ వల్ల, దాన్ని క్లియర్గా వాళ్ళు అడ్రస్ చేయకపోతే కష్టం ఉంటుందని చెప్పి ఎన్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. మాతంగి కాలనీ వాసుల విషయాన్ని లోక్సభలోనూ ప్రస్తావించారు ఎంపీ వంశీకృష్ణ. భూములు కోల్పోతున్న వాళ్లను ఆదుకొని R&R ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. There is an expansion of NTPC power plant that is coming in my district, Peddapalli in Ramagundam, and there is huge loss of energy that is happening because of non-compliance of local laws. I urge the government to ensure that the land losers be given the right to R&R package, because there's been a huge displacement of people, especially people from the Matangi colony in Ramagundam area. కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న తమను సురక్షిత ప్రాంతానికి తరలించకుండా కొత్త ప్లాంట్ కట్టాలనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు కాలనీ వాసులు. తమను వేరే ప్రాంతానికి తరలించి కొత్త ప్లాంట్ కట్టాలని కోరుతున్నారు.